హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. మీరు మామూలుగా వైఎస్ఆర్సీపీ అంటేనే గూండాలకు అడ్డా, రాజకీయ రౌడీలు అందరూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అంటేనే అది ఒక గూండాయిజం, రౌడీయిజం అన్నారు కదా. మరి పేర్ని నాని గారి ఇంటి మీద ఎందుకు జనసైనికులు దాడి చేస్తున్నారు? మరి ఎవరు గూండాలు? ఇప్పుడు అప్పుడు వాళ్ళు గూండాలే, నేను ఒప్పుకుంటాను. ఓకే, ఎందుకంటే అందరూ అంటున్నారు కాబట్టి ఓకే నేను ఒప్పుకుంటాను. బట్ జన సైనికులు కూడా ఇప్పుడు గూండాలేనా? జనసేన పార్టీ చట్టాన్ని చేతిలో ఎందుకు తీసుకోవాలి? ప్రశ్న వేసినప్పుడు జవాబు గురించి ఎదురు నా ప్రశ్న ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నా ప్రశ్న ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అదే చివరిగా జన సైనికులు చట్టాన్ని చేతిలో ఎందుకు తీసుకున్నారు? చట్టాన్ని చేతిలో తీసుకోవడం కాదు, ఇది పేరుని నాని పూర్తిగా అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ గురించి ఉపయోగించవలసిన అవసరం ఏమొచ్చింది? మామూలు చెప్పొచ్చు కదా. నీ వ్యంగ్యం ఎందుకు, నీ తిట్లు ఎందుకు, పవన్ కళ్యాణ్ ఎవరు ఇంతవరకు ఆడని దుర్భాషలు ఆడడం ఎందుకు? మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఎవరికైనా నా అభిమానులు బీపీ వస్తుంది, వాళ్ళు తిరగబడితే అది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పాడు. మరి దీనికి అలాగే అనుకోవచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా అభిమానులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుండాలే, వీళ్ళు చేసినట్టే వాళ్ళు చేయరు కదా. జనసేన పార్టీ ఇస్ వెరీ స్ట్రైట్ అండ్ చాలా పవర్ఫుల్, చాలా ఆశలు ఉన్నాయి, చాలా మంచిది, ఆనెస్టీ, ఇన్ని చెప్పారు మీరు జనసేన పార్టీ గురించి. వాళ్ళలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ గుండాలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా. ఎందుకు ఈ భావోద్వేగాలు ఎందుకు, ఈ మనోభావాలు దెబ్బతిండాలి ఎందుకు, చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అంటే వేరే అభిమానంతో కేసు ఫైల్ చేయమని చెప్పండి. కేసు ఫైల్ చేయమని చెప్పండి. నేను నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే చెప్తా. వేరే అభిమానంతో మాట్లాడుతున్నారు, బాగుంది. ఏ అభిమానం లేదు, మరి నేను ఒప్పుకుంటున్నా వైఎస్ఆర్సీపీ గుండాలని, మీరు ఒప్పుకున్నట్టే కాదమ్మా. వైసీపీ పాలనలో జర్నలిస్ట్ అడిగినందుకు నెత్తి పగలు కొట్టేశారు, దాన్ని ఏమంటారు? అది కాదమ్మా. అరే నెత్తి పగలు కొట్టారు, ఎవరి పేరు ఆయన హీరో ఎవరు, సాయి ధర్మ తేజ్ మీద బీర్ బాటిల్ వేశారు, వీళ్ళు తప్పు చేశారు. మరి అదే తప్పు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? తప్పు చేయలేదు వీళ్ళు. పేర్ని నాని వాళ్ళ ఇంటికి వెళ్ళి జన సైనికులు దాడి చేయడం తప్పు కాదా? అడుగుతున్నా, తప్పు కాదు. అభిమానులు అది కదండి, అభిమానులు ఆవేశం మిమ్మల్ని రెచ్చగొడితే మీరు ఏం చేస్తారండి? అందుకని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా రెచ్చగొట్టారు కాబట్టి కొట్టారు అంటున్నారు. వాళ్ళైతే రెచ్చగొట్టారు, వాళ్ళు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినట్టు వీళ్ళకి కోపం వచ్చింది. అంటే వాళ్ళు అదే అంటున్నా, వాళ్ళ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితేనే కోపం రావాలి. వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు కోపం రాకూడదు, ఇది నెక్స్ట్. అవును. సో మీరు చెప్పినట్టు అన్పార్లమెంటరీ అంటే వీళ్ళు ఏ తప్పు చేసినా ఈ తప్పు చేశారు కాబట్టి మేము దాడి చేస్తున్నాం, మేము చాలా శుద్ధ పూసలము. వాళ్ళ తలకాయలు తీసేయలేదు, చేతులు నరికేయలేదు, మనుషులు కాల్చేయలేదు, మనుషులు బలవంతంగా చెప్పలేదు, మనుషుల్ని పిచ్చివాడు ముద్రేసి పూర్తిగా కత్తితో చంపేయడం తప్పు, కానీ కొట్టడం తప్పు కాదు. ఏదమ్మా మామూలు కోపం వస్తే కొట్టుకోవడం వేరు, చేతులు నరుక్కోవడం వేరు, సజీవ దహనం చేయడం వేరు, కొట్టడం తప్పు కాదు. కొట్టడం సామాన్యమైన విషయం అండి. నలుగురు కలిస్తే కొట్టుకుంటారు, అభిప్రాయ భేదాలు వస్తాయి, దానికోసం కాదు ఇక్కడ మనం అరే మీరు 151 సీట్లు ఉన్నవాళ్ళు 11 సీట్లు పడిపోయారు. సిగ్గు లేదా? కొంతకాలం రివ్యూ చేసుకోండి ఎందుకు ఈ విధంగా పడిపోయామని. అలా కాకుండా అచ్చోసిన ఎవరులాగో బదాన్ని పడిపోయి కొమ్ములతో పొడి చేద్దామంటే ఎలాగో. సరే, మీరు అన్నట్టు 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయారు. ఇప్పుడు అదే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన సీటు ఎక్కడైతే 2 చోట్ల ఆయన నిలబడ్డాడు, 2 చోట్లలో 1 సీటు కూడా రాలేదు. అప్పుడు ఆయన అలానే అంటారా? అదే ఆయన గెలిపించింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అన్నేళ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడుకి 22, 23, 27 కరెక్ట్ గా సంఖ్య తెలియదు, అన్ని సీట్లు వచ్చాయి. మరి లాస్ట్ టైం మరి అప్పుడేంటి? ఒక్కొక్క టర్మ్ లో ఒక్కొక్కరు గెలుస్తారు, ఒక్కొక్క టర్మ్ లో ప్రజలు ఒక్కొక్కరిని గెలిపిస్తారు. వాళ్ళ మనసుని బట్టి వాళ్ళ మార్పు కోరుకున్నారు, వచ్చింది. నా సమాధానం మీరు వింటం లేదు. చూసే ప్రేక్షకులు ఏమనుకుంటారంటే నన్ను బుల్డో చేయొద్దు. అప్పటికి పవన్ కళ్యాణ్కి ఏ అనుభవం, పరిపాలన అనుభవం లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రజలు అంగీకరించలేదు కనుకనే 1 సీటు కూడా రాలేదు. కానీ
మిగతా ఈ డ్యూరేషన్ లో ఈ 14 సంవత్సరాల్లో పరిణతి వచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే ఒక తుఫాన్ అని ప్రధానమంత్రి లాంటి వాడు అన్నాడు. దేశంలో ఎవరికి రానటువంటి 100% స్ట్రైకింగ్ రేటు పవన్ కళ్యాణ్కి వచ్చింది. పవన్ కళ్యాణ్ పరిపాలన చేయలేదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు. పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. డోంట్ కంపేర్ దిస్ పవన్ కళ్యాణ్ విత్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటో ఆంధ్రదేశంలో ప్రజలందరికీ తెలుసు, అనుభవించారు. పవన్ కళ్యాణ్ కూడా 5 సంవత్సరాలు అయిపోయినట్టయితే అప్పుడు వాట్ ఈస్ అని చెప్తారన్నమాట. ఇద్దరిని ఎందుకు కంపేర్ చేసుకుంటా? మనం కంపేర్ రాజకీయ నాయకులు అంటేనే కంపారిజన్ కదా, రాజకీయ నాయకులనే కాదు, మన లైఫే కంపారిజన్ అయిపోయింది కదా. ఈ ఛానల్ నుంచి ఇంకో ఛానల్ కంపేర్ చేస్తే కంపారిజన్ రిలేటెడ్ గా ఉండాలి, రిలివెంట్ గా కంపారిజన్ ఉండాలి. ఎక్కడో వాళ్ళని తీసుకొచ్చి కంపేర్ చేస్తే కంపేర్ చేయకూడదు. అది పవన్ కళ్యాణ్ ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లక్షలాది కోట్లు వెనకేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద 43,000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి 43,000 కోట్లకి మనీ లాండరింగ్ లో ఆర్థిక ఉగ్రవాదిగా ముద్రపడింది. రేపు నేడు వెళ్ళిపోతాడు జైలుకి. ఆయనతో పోలిస్తే ఏమిటమ్మా? జగన్మోహన్ రెడ్డికి క్రిమినల్ యాటిట్యూడ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి అమ్మ చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి చెల్లి చెప్తుంది. ఓకే, డన్, ఫైన్.